వెల్కమ్ టు మై ఛానల్ అంకితాస్ ఎరీనా. నేను మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇంకొక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసా. ఈ వీడియో ఏంటంటే మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడగానే తెలిసిపోయింటుంది. లైక్ లక్ష్మీకాంత్ బుక్ని తక్కువ డేస్లో ఎఫెక్టివ్గా ఎలా కంప్లీట్ చేయొచ్చు ఇన్ ఏ ఈజీ వే అనమాట. లైక్ ఈ స్ట్రాటజీని నేను మన మనోజ్ జిందల్ సార్ ఉంటారు, ఆయన ఐఏఎస్ అనమాట. సో ఆ సార్ ఒకసారి తన ఛానల్లో చెప్పారనమాట. ఆ స్ట్రాటజీని నేను ఫాలో అవుతున్నాను అండ్ దాన్ని నేను కొంచెం నాకు తగినట్లు మోడిఫై చేసుకున్నాను అనమాట. సో ఈ స్ట్రాటజీని నేను మీకు ఇప్పుడు చెప్తాను అండ్ ఈ స్ట్రాటజీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. జనరల్గా ఏ బుక్ పర్చేస్ చేసుకున్నా ఫస్ట్ చాప్టర్ నుంచే చదువుకుంటాం కదా. సో లక్ష్మీకాంత్ బుక్ని ఫస్ట్ చాప్టర్ నుంచి కంప్లీట్ చేస్తే కనుక డెఫినెట్గా ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. బికాస్ మీరు బుక్ చూస్తే చాలా డ్రైగా ఉంటుంది. లైక్ అన్ని టేబుల్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి, పిక్చర్స్ కూడా ఏముండవు అనమాట. ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేసామంటే గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉంటుంది అండ్ మనం ఇంపార్టెంట్ చాప్టర్స్కి వచ్చేసరికి ఇదేంటి ఇంత టఫ్గా ఉంది, అందరు 15 times 20 times ఎలా రివైజ్ చేస్తారా అనిపిస్తుంది. ఒకసారి ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను సార్ చెప్పినప్పుడు విన్నాను అండ్ ఒకసారి చూద్దాంలే అనేసి ఇలా ట్రై చేశారు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది సబ్జెక్ట్ అయితే మాత్రం. అండ్ సార్ ఛానల్ ఉంటుంది అనమాట, MANUJJINDAL మనోజ్ జిందల్ ఐఏఎస్ అనమాట. ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి సార్ ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బెస్ట్ టిప్స్ ఇస్తారు, ఆన్సర్ రైటింగ్ కూడా చాలా మంచి టిప్స్ ఇస్తారు. ఎవరైనా ఉంటే ఒకసారి సార్ ఛానల్ని చెక్అవుట్ చేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ నేను ఇది ఆల్రెడీ ఒకసారి ఫాలో అయ్యాను, నాకు యూస్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మీలో ఎవరో ఒక్కరికి యూస్ఫుల్ అయినా ఈ వీడియో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకనే నేను ఈ వీడియో షేర్ చేస్తాను అనమాట. నేను అంతకుముందు నా దగ్గర లక్ష్మీకాంత్ 5th ఎడిషన్ బుక్ ఉంది, ఇప్పుడు అది చాలా ఓల్డ్ అయిపోయింది కదా. అండ్ ఈ బుక్ని నేను ఇప్పుడు పర్చేస్ చేశాను, ఇది లేటెస్ట్ ఎడిషన్ కదా, 7E అని ఉంటుంది. సో ఈ బుక్ని నేను ఇప్పుడు పర్చేస్ చేశాను అండ్ ఈ స్ట్రాటజీని నేను ఒక నేను స్ట్రాటజీ బ్లాక్ వైజ్ స్ట్రాటజీ అని నేనే పేరు పెట్టుకున్నాను అనమాట. సో ఈ స్ట్రాటజీని నేను పేపర్ మీద నోట్ చేసుకున్నాను. ఆ నోట్ చేసుకున్నది నేను మీకు బ్యాక్ క్యామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, ఎందుకంటే ఫ్రంట్ క్యామ్తో లెటర్స్ అన్నీ రివర్స్ అయిపోయి ఉన్నాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఎవరైనా లేటెస్ట్ ఎడిషన్ ఈ బుక్ ఫాలో అవుతుంటే నేను అకార్డింగ్ టు దిస్ బుక్ నేను ఈ పేజ్ నెంబర్స్ అన్నీ అందులో వేసాను అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ప్రెసిడెంట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నామంటే ప్రెసిడెంట్ పేజ్ నెంబర్ రాస్తాను, ఎందుకంటే బికాజ్ మనకి చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ నేను యూస్ఫుల్ ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నానంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపారిటివ్గా చదువుకుంటాం. లైక్ స్టేట్ చదివేటప్పుడు ప్యారలల్గా సెంట్రల్ చదువుకుంటాం, అందుకనే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం ఈ బుక్లో ఉన్న చాప్టర్స్ వైజ్గా కనుక చదివామంటే మనం స్టేట్ అంతా చదివేసిన తర్వాత సెంట్రల్ అంతా చదివేసిన తర్వాత స్టేట్కి వస్తాం, అక్కడ ఏ ఆర్టికల్ ఉందో ఇక్కడ ఏ ఆర్టికల్ ఉందో అవన్నీ మర్చిపోతాం. సో అలా కాకుండా ఒకసారి ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ వైజ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లాక్ వైజ్ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వాలో చూసేద్దాం. ఇది మనోజ్ జిందల్ సార్ స్ట్రాటజీ అని నేను చెప్పాను కదా, దానికి నేను నాకు తగ్గట్టు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వాలో చూసేద్దాం. ఫస్ట్ నేను బ్లాక్ 1గా కన్సిడర్ చేసుకున్నాను. ఈ బ్లాక్ 1లో మనం అంటే లక్ష్మీకాంత్ని ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన చాప్టర్ వచ్చేసి ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ మీకు పింక్ కలర్లో కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 186, 203, 207, 325 ఇవన్నీ ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ ఉంది కదా, ఆ బుక్లో నెంబర్స్ అనమాట. ఈజీగా ఉంటుందని నేను పేజ్ నెంబర్స్ కూడా ఇలా వేసేసుకున్నాను. సో ఫస్ట్ మనం ప్రెసిడెంట్ చదువుకుంటాం. ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత వెంటనే వైస్ ప్రెసిడెంట్ చదువుకోవాలి. సో ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత సైమల్టేనియస్గా గవర్నర్ చదువుకోవాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ సెంట్రల్లో ఎలా ఉంటుందో గవర్నర్ స్టేట్లో అలా ఉంటుంది అనమాట. సో 2 ప్యారలల్గా చదువుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ PM చదువుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ చదివిన వెంటనే CM చదువుకోవాలి, 2 ప్యారలల్గా చదువుకోవాలి. నెక్స్ట్ క్యాబినెట్ చదువుకుంటాం,
నెక్స్ట్ స్టేట్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చదివాక స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చదువుకోవాలి. సో సెంట్రల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా ఉంటారు, అలానే స్టేట్లో ఎలా ఉంటారు. సో ఇదంతా చదివేసిన తర్వాత మనకి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి. ఇది ఇక్కడే కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ చాప్టర్లో కొన్ని వస్తాయి అనమాట. ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్లో యూజ్ చేస్తారు కదా ప్రెసిడెంట్. సో అందుకని ప్రెసిడెంట్ పవర్స్ కూడా ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది బ్లాక్ 1 అనమాట. ఈ బ్లాక్ 1 అంతా మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత ఒకసారి క్విక్గా రివిజన్ చేసేసుకోవాలి. సో బ్లాక్ 1 అర్థమైంది కదా. ఎప్పుడైనా మనం లక్ష్మీకాంత్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చాప్టర్తో కాకుండా ఒక్కసారి ఈ బ్లాక్ 1 ఉంది కదా, ఇందులో ఫస్ట్ చాప్టర్ ప్రెసిడెంట్ కదా, ఒకసారి లక్ష్మీకాంత్ మీరు ప్రెసిడెంట్ చాప్టర్తో స్టార్ట్ చేసి చూడండి, చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది బ్లాక్ 1. నెక్స్ట్ బ్లాక్ 2 అనమాట. సో ఇప్పుడు బ్లాక్ 2లో ఫస్ట్ మనం చదవాల్సిన చాప్టర్ వచ్చేసి పార్లమెంటరీ సిస్టమ్ అనమాట. ఇది దాని పేజ్ నెంబర్. నెక్స్ట్ పార్లమెంట్ చాప్టర్. మీరు పార్లమెంట్ చాప్టర్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది అండ్ మొత్తం ఒక్కసారి మనం చదువుకోలేం. సో పార్లమెంట్ చాప్టర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. బడ్జెట్ ముందు వరకు ఒకసారి చదువుకోండి. బడ్జెట్ ముందు వరకు ఒకసారి చదివేసిన తర్వాత దాన్ని రివైజ్ చేసుకోండి. తర్వాత బడ్జెట్ నుంచి చదువుకోండి అనమాట. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అలా ప్లాన్ చేసుకోండి. పార్లమెంట్ చాప్టర్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ సిఏజీ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటుంది కదా, ఆ చాప్టర్ చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది పార్లమెంటరీ సిస్టమ్ కదా, దాని తర్వాత ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ చదువుకోవాలి. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు అయిపోయిన వెంటనే హైకోర్టు చదువుకోవాలి. దీని తర్వాత సబార్డినేట్ కోర్ట్ అని కూడా ఉంటుంది అనమాట, అది కూడా చదువుకోండి. ఇవి వెంటనే ప్యారలల్గా చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అలానే నెక్స్ట్ ట్రిబ్యునల్స్ చదువుకోవాలి. నెక్స్ట్ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. తర్వాత యూపీఎస్సీ చదివేసిన వెంటనే ఎస్పీఎస్సీ చదువుకోవాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. నెక్స్ట్ లాస్ట్లో స్పెషల్ ఆఫీసర్స్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఈ చాప్టర్ చదువుకోండి. ఇదంతా బ్లాక్ 2 అనమాట. ఈ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోండి. ఒకసారి మీరు బ్లాక్ 2 రివిజన్ చేసుకున్న తర్వాత బ్లాక్ 1 కూడా రివిజన్ చేసుకోండి. సో దట్ ప్రెసిడెంట్ చాప్టర్ ఇవన్నీ మనం ఈ చాప్టర్స్ కూడా మర్చిపోకుండా ఉంటాము. సో బ్లాక్ 2 అయిపోయిన వెంటనే బ్లాక్ 2 రివైజ్ చేయండి. అట్ ద సేమ్ టైం బ్లాక్ 1 కూడా రివైజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసరికి బ్లాక్ 2 అనమాట. సో ఇప్పుడు బ్లాక్ 3. సో ఈ బ్లాక్ 3లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫినాన్స్ కమిషన్ చదువుకోండి. ఫినాన్స్ కమిషన్ అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ అనమాట. నీతి ఆయోగ్ చదివేసిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. ఈ చాప్టర్ కంప్లీట్ చేసేసిన తర్వాత సేమ్ స్టేట్కి కూడా ఉంటుంది అనమాట, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇదంతా చదువుకోండి. సో మళ్ళీ బ్లాక్ 3 అయిపోయింది కాబట్టి మళ్ళీ రివిజన్ చేసుకోండి. సో బ్లాక్ 3 రివిజన్ చేసుకున్న తర్వాత ముందేం చేయాలి, మనం బ్లాక్ 1, బ్లాక్ 2 కూడా రివైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్లాక్ 4 చూసేద్దాం. బ్లాక్ 4లో ఫెడరల్ సిస్టమ్ కంప్లీట్ చేసుకోవాలి. ఫెడరల్ సిస్టమ్ చదివేసిన తర్వాత సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ చూడాలి. దాని తర్వాత ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ చదవాలి. ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. ఈ చాప్టర్ చదువుకోండి. ఈ చాప్టర్ చదివేసిన తర్వాత కింద కొన్ని చాప్టర్స్ ఉంటాయి, లైక్ ఎలక్టోరల్ లాస్, ఓటింగ్ బిహేవియర్, ఇలా ఉంటాయి. మీరు కంఫర్టబుల్ అయితే అవి కూడా ఒకేసారి కంప్లీట్ చేసేసుకోండి, లేకపోతే లాస్ట్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి యాంటీ డిఫెక్షన్ లా. ఇది కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, ఇది చదువుకోండి. సో ఇది అంతా అయిపోయిన తర్వాత ఈ చాప్టర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్టీస్, బీసీ, ఉమెన్, చిల్డ్రన్, మైనారిటీస్, ఇవన్నీ ఉంటాయి. ఈ కమిషన్స్ అన్నీ ఒక్కటేసారి కంప్లీట్ చేసుకోండి. బికాజ్ మనకి అన్నీ కొంచెం సిమిలర్గానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక్కసారి చదువుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో ఈ నేషనల్ కమిషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ ఉంటుంది, ఈ చాప్టర్ కంప్లీట్ చేసేసుకోండి. ఇది వచ్చేసరికి బ్లాక్ 4. మనకు తెలుసు కదా, ఎవ్రీ బ్లాక్ అయిపోయిన తర్వాత రివైజ్ చేయాలి. సో బ్లాక్ 4 అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ 4 అంతా ఒకసారి రివిజన్ చేసేసుకోండి. ఈ బ్లాక్ 4 రివైజ్ చేయడం అయిపోయిన తర్వాత బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, ఈ 3 బ్లాక్స్ కూడా రివిజన్ ఒక్కసారి కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు మనం బ్లాక్ 5 చూసేద్దాం. బ్లాక్ 5లో మనం చదవాల్సిన చాప్టర్ వచ్చేసరికి సిటిజన్షిప్. ఈ చాప్టర్ కంప్లీట్ చేసేసిన తర్వాత
ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి ప్యారలల్గా చదువుకోండి. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాప్టర్, నెక్స్ట్ ప్రియాంబుల్ చాప్టర్. దాని తర్వాత స్పెషల్ ప్రొవిజన్ టు సమ్ స్టేట్స్ ఉంటుంది కదా ఆ చాప్టర్, అలానే షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ చాప్టర్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత యూనియన్ టెరిటరీస్ అనమాట ఆ చాప్టర్. నెక్స్ట్ మనకి పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఈ చేసేసి తర్వాత రివిజన్ చేసుకోండి బ్లాక్ 5. ఈ బ్లాక్ 5 రివిజన్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ అని ఎందుకు పెట్టా అంటే ఇంకా మనకి చాలా రిమైనింగ్ చాప్టర్స్ ఉంటాయి, లైక్ చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్లో చాప్టర్స్ మనం కంప్లీట్ చేయలేదు కదా, లైక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇలా చాలా చాప్టర్స్ ఉంటాయి, మనం చిన్న చిన్న చాప్టర్స్. ఈ చాప్టర్స్ అన్నీ లాస్ట్లో మీరు 5 బ్లాక్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయండి. వన్స్ మీరు 5 బ్లాక్స్ కంప్లీట్ చేసేస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పాలిటీ ఆర్ 80% ఆఫ్ ద లక్ష్మీకాంత్ బుక్ కంప్లీట్ అయిపోయినట్టే. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, దెన్ మీరు ఈ రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఒక్కసారి మీరు ఇలా చదివి చూడండి, మీకు చాలా ఈజీగా లక్ష్మీకాంత్ బుక్ కంప్లీట్ అయిపోతుంది, అది కూడా తక్కువ డేస్లో. అండ్ మీరు అంతకుముందు చదివినట్లు కాకుండా ఇలా చదివితే ఎక్కువ గుర్తుంటుంది కూడా. అండ్ నేను దీన్ని లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను, లైక్ మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో చూసారు కదండి ఈ స్ట్రాటజీ. ఒకసారి మీరు నార్మల్గా చదివేలా కాకుండా ఒకసారి ఈ స్ట్రాటజీతో ఫాలో అయ్యి చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మనం ఇంకా మంచి వీడియోస్ చేయగలం. సో ఇంకా మీరు ఈ వీడియో చూశాక మీకు లైక్ ఈ స్ట్రాటజీ కనుక హెల్ప్ అయితే ప్లీజ్ అండి డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, బికాస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. నేను కమెంట్స్ చెక్ చేసుకుంటాను, బికాస్ ఒక్కరికి హెల్ప్ అయినా ఈ వీడియో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.